ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భర్తపై అలిగి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల భర్త సుభాష్ కొత్త ఇల్లు కొన్నాడు. ఇంటిని సుభాష్ తన తల్లి పేరిట రిజిస్టర్ చేయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త తీరుతో మనస్తాపం చెందిన ప్రవల్లిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుభాష్ కుటుంబ సభ్యులే ప్రవల్లికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. జగ్గపేటలో శాంతినగర్ లో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారో ఆ ప్రవళిక తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా తమ కుమార్తెదు హత్యే అని వారు బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొద్ది కాలంగా ఏదైతే సుభాష్ చంద్రబోస్ తో ఈ ప్రవళిక సహజీవనం చేశారో ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఇటీవల ఒక కొత్త ఇంటిని సుభాష్ కొనుగోలు చేశారు. ఆ కొన్న ఇంటిని తన తల్లి పేరుట రిజిస్ట్రేషన్ చేయడంతో అటు సుభాష్ అలాగే ప్రవళికల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తరచుగా వారిద్దరి మధ్య మాట పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో నిన్న ఇద్దరి మధ్య కూడా గొడవ పెద్దదైంది. ఈ సమయంలో అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవళిక ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పి సుభాష్ చంద్రబోస్ తరపు బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళ తల్లి అని చెప్తున్నారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా సుభాషే తమ కుమార్తెను చంపేశారు, ఆమె ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు, ఇది ఖచ్చితంగా హత్యే, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా తమ కుమార్తె మృతికి కారణమైన సుభాష్ చంద్రబోస్ కావచ్చు వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ప్రవళిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.